దశాబ్దాల స్వప్నం సాకారమైంది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఫలించింది. ఎట్టకేలకు బెంగాల్ కోటపై కమలం వికసించింది. మోడీ, అమిత్ షా వ్యూహాలతో మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీ చిత్తుగా ఓడిపోయింది. గడ్డి పూలను విసిరేసి సిగపై కమలాలను పెట్టుకున్నారు బెంగాలీలు. యావత్ భారతావని ఆసక్తిగా ఎదురుచూసిన పశ్చిమ బెంగాల్ ఫలితాల్లో బీజేపీ విజయభేరి మోగించింది. మమత సామ్రాజ్యాన్ని కూకటి వేలతో పెకిలించింది. ఇప్పుడు బెంగాల్ నెక్స్ట్ సీఎం ఎవరనే చర్చ జరుగుతుంది. బెంగాల్ సీఎం రేసులో ప్రముఖంగా నలుగురు పేర్లు వినిపిస్తున్నాయి. సీఎం రేసులో సువేందు అధికారి, సామిక్ భట్టాచార్య, నిశిత్ ప్రమాణిక్, దిలీప్ ఘోష్ ఉన్నారు. మహిళకు ఛాన్స్ ఇస్తే అగ్నిమిత్రా పాల్, రూపా గంగూలీ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరికి సీఎం సీటు దక్కుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక బెంగాల్ నెక్స్ట్ సీఎం ఎవరు, దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మొత్తానికైతే బెంగాల్ ఫలితాలు కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. సో ఇప్పుడు బెంగాల్ సీఎం రేస్ లో ప్రముఖంగా నలుగురు పేర్లు వినిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే మహిళకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందా? అసలు డీటెయిల్స్ ఏంటి ఓవరాల్ గా? ఎస్, మనకి వెస్ట్ బెంగాల్ సీఎం ఎవరు అనేది ఈరోజు లేదా రేపు తెలిసే అవకాశం అయితే ఉంది. అయితే ఈ నెల 9వ తారీఖు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి బీజేపీ ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తూ వస్తుంది. సీఎం రేసులో నలుగురు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సువేంద్ అధికారి, అదేవిధంగా సామిక్ భట్టాచార్య, నిశిత్ ప్రమాణిక్, అదేవిధంగా దిలీప్ ఘోష్, ఇలా పేర్లు ప్రధానంగా ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు అని చెప్పేసి కూడా వినిపిస్తున్నాయి. సో మరి ఇక బీజేపీ జాతీయ నాయకత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా మనకి రేపు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇద్దరు మహిళా పేర్లు కూడా సీఎం రేసులో ఉన్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. అందులో అగ్నిమిత్ర పాల్, అదేవిధంగా రూపా గంగూలీ, వీరు కూడా సీఎం రేసులో ఉన్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కాబట్టి చెప్పలేం, బీజేపీ నాయకత్వం అనూహ్యంగా ఎటువంటి నిర్ణయమైనా సరే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో 9వ తారీఖు మాత్రం వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు ఇప్పటి నుంచే జరుగుతూ ఉన్నాయి. ఈరోజు లేదా రేపు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరనేది మనకి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సువేంద్ అధికారి తృణమూల్ కాంగ్రెస్లో మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. 2021 తర్వాత తృణమూల్ కాంగ్రెస్కి రాజీనామా చేసి బీజేపీలోకి వచ్చారు. ఆ తర్వాత సువేంద్ అధికారి మమతా బెనర్జీ పైన ఛాలెంజ్ విసిరారు, ఆమెని ఓడిస్తానని శబ్దం చేశారు. సో అట్లా నందిగ్రామ్లో మమతా బెనర్జీని 2021లో ఆమెని ఓడించారు. సో తర్వాత ఇప్పుడు కూడా భవానీపూర్లో ఆమెని మమతా బెనర్జీని ఓడించారు. కాబట్టి సువేంద్ అధికారి బీజేపీలో చాలా కీలకమైనటువంటి నేతగా, అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ని మట్టి కరిపించేందుకు ఆనాడు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం ప్రకారం తృణమూల్ కాంగ్రెస్ని మట్టి కరిపించి వెస్ట్ బెంగాల్లో బీజేపీ జెండా ఎగరేస్తా అని చెప్పేసి కూడా ఆయన శబ్దం చేశారు. సో ఇప్పుడు బీజేపీ జెండా వెస్ట్ బెంగాల్లో ఎగరేశారు. కాబట్టి చూడాలి మరి ఇక బీజేపీ నాయకత్వం సువేంద్ అధికారి వైపే మొగ్గు చూపుతుందా, లేకపోతే అనూహ్యమైనటువంటి మార్పు ఏమన్నా తీసుకుంటారనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. సో ఇక సామిక్ భట్టాచార్య, సో ఈయన కూడా సీఎం రేసులో ఉన్నారు. సో ఈయన ఒకసారి చూస్తే ప్రస్తుతానికి ఎంపీగా కొనసాగుతున్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి సామిక్ భట్టాచార్య మంచి సౌమ్యుడిగా కూడా ఆయనకి పేరుంది. కాబట్టి సో చెప్పలేము, ఎందుకంటే యాక్చువల్గా బీజేపీ కొన్ని నిర్ణయాలు అనూహ్యంగా తీసుకుంటారు. బీజేపీ జాతీయ నాయకత్వం కూర్చొని మాట్లాడిన తర్వాత కొందరి పేర్లు సీఎం రేసులో ఉన్నట్లు తెరపైకి వస్తాయి. అనూహ్యంగా ఎవరైతే సీఎం రేసులో పేర్లు ఉండవో వారు మాత్రం తెరపైకి వస్తుంటారు. సో అది చాలా రాష్ట్రాల్లో జరిగింది, మనం అందరం చూస్తూనే ఉంటాం. సో ఇప్పుడు సామిక్ భట్టాచార్య పేరు కూడా వినిపిస్తూ ఉంది. కాబట్టి చూడాలి మరి ఇక బీజేపీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో. అదేవిధంగా ఒకసారి చూద్దాం ఇక నిశిత్ ప్రమాణిక్, ఈయన కేంద్ర మాజీ మంత్రిగా పనిచేశారు. 2019, 2024లో కుచ్ బెహార్ ఎంపీగా ఆయన గెలుస్తూ ఉన్నారు. కాబట్టి సో ఇప్పుడు ప్రస్తుతం ఆయన కూడా సీఎం రేసులో ఉన్నారని కూడా మనకి వార్తలు వస్తున్నాయి. నిశిత్ ప్రమాణిక్ అత్యంత
పిన్న వయసుడు 33 ఏళ్ళకే ఆయన ఎంపీ అయ్యారు. సో మన జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 2021 పార్లమెంట్ 2024 పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా ఆయన అత్యంత పిన్న వయస్కుడిగా ఎంపీగా గెలిచినట్టుగా కూడా ఆయనకి పేరుంది. సో అదేవిధంగా దిలీప్ ఘోష్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ఈయన పేరు కూడా తెరపైకి వస్తుంది. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి రేసులో దిలీప్ ఘోష్ పేరు కూడా వినిపిస్తూ ఉంది. ఈయన కూడా బ్యాక్గ్రౌండ్ చూస్తే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, చాలా సౌమ్యుడు, మంచి పేరుంది. మొదటి నుంచి కూడా తృణమూల్ కాంగ్రెస్ పైన ఆయన పోరాటం చేస్తూ వస్తున్నారు. ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్లో బీజేపీ జెండా ఎగరాల్సిందే అని చెప్పేసి కూడా తృణమూల్ కాంగ్రెస్ పైన పోరాటం చేస్తున్నారు కాబట్టి సో ఈయనకు కూడా పేరుంది కాబట్టి ఈయన పేరును కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. చూడాలి మరి ఇక ఫైనల్గా ఎవరి పేరు బీజేపీ జాతీయ నాయకత్వం ఫైనల్ చేస్తుంది అనేది కూడా తెలిసే అవకాశం ఉంది. ఇక అగ్నిమిత్ర పాల్, సో ఈమెకు కూడా మంచి పేరుంది. బీజేపీ మహిళా నేతగా తృణమూల్ కాంగ్రెస్ పైన అనేక పోరాటాలు ఆమె చేస్తూ వస్తున్నారు. సో ఈమె ఫ్యాషన్ డిజైనర్ కూడా. సో ఈమె 2021లో ఎమ్మెల్యేగా కూడా గెలవడం జరిగింది. సో తృణమూల్ కాంగ్రెస్ అరాచకత్వం, అదేవిధంగా అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలపైన ఆమె గలమెత్తుతూ వచ్చారు. సో కాబట్టి ఆర్జికర్కి సంబంధించినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనలో భాగంగా దేశవ్యాప్తంగా మొత్తం దేశాన్నే కుదిపేసింది ఆ ఘటన. సో అప్పుడు ఈమె కూడా వెస్ట్ బెంగాల్లో నాయకత్వం నడిపించింది. సో ఈమెకు కూడా మంచి పేరు ఉంది కాబట్టి సో ఈమె పేరు కూడా తెరపైకి వస్తుంది. అగ్నిమిత్ర పాల్, ఈమె కూడా సీఎం రేస్లో వెస్ట్ బెంగాల్లో ఉన్నట్టుగా కూడా వినిపిస్తుంది. సో అదేవిధంగా ఒకసారి చూద్దాం ఇక రూపా గంగోలీ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తూ వస్తుంది. సో ఈమె కూడా సీఎం రేస్లో ఉన్నారని కూడా అంటున్నారు. సో ఈమె అనుచర వర్గం కూడా రూపా గంగోలీకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ వినిపిస్తూ ఉన్నారు వెస్ట్ బెంగాల్లో. ఎందుకంటే మొన్నటి వరకు కూడా 15 ఏళ్ల పాటు మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి సో ఇప్పుడు మహిళకి ఇస్తే బాగుంటుందని కూడా ప్రధానంగా చర్చ వెస్ట్ బెంగాల్లో జరుగుతూ ఉంది. కాబట్టి రూపా గంగోలీ పేరు కూడా ప్రధానంగా తెరపైకి వచ్చింది. సో ఇప్పుడు ఈమె బీజేపీ మహిళా నేతగా వెస్ట్ బెంగాల్లో ఉన్నారు. సో మాజీ రాజ్యసభ ఎంపీగా కూడా కొనసాగారు. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి రూపా గంగోలీ అనేక కార్యక్రమాలు అక్కడ చేస్తూ వస్తుంది. బీజేపీ బలోపేతం కోసం ఆమె కూడా ఎంతో కృషి చేసింది. అక్కడ ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ అక్రమాలు అడ్డుకునేందుకు కూడా ఆమె నాయకత్వం అక్కడ ఉన్నటువంటి బీజేపీ వాళ్ళందరూ కూడా శ్రేణులందరినీ కూడా కలుపుకొని ముందుకెళ్ళింది. సో తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ జెండా వెస్ట్ బెంగాల్లో ఎగరేసేందుకు కూడా ఆమె చేయి కూడా ఉన్నది. కాబట్టి చూస్తే ఓవరాల్గా మొత్తం సువేంద్ అధికారి, అదేవిధంగా సామిక్ భట్టాచార్య, నిశిత్ ప్రమాణిక్, దిలీప్ ఘోష్ ఇలా 4 పేర్లు. అదేవిధంగా మహిళల్లో చూస్తే మాత్రం సో ఇక అగ్నిమిత్ర పాల్, అదేవిధంగా రూపా గంగోలీ ఇలా పేర్లు మొత్తం 6 పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కాబట్టి బీజేపీ జాతీయ నాయకత్వం మరి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. సో ఈ 6 ఎవరినైనా ఒకరిని ఫైనల్ చేయాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యమంత్రి అభ్యర్థిగా. కాబట్టి సో వీళ్ళని తీసుకుంటారా, అనూహ్యమైనటువంటి మార్పు ఏమైనా చోటు చేసుకుంటుందా చెప్పలేము. ఎందుకంటే బీజేపీ అనూహ్యమైనటువంటి మార్పులు కూడా చాలా సందర్భాల్లో తీసుకున్న సందర్భం కనిపించింది. చాలా రాష్ట్రాల్లో కూడా మనం చూసాం కూడా. సో తెరపైకి కొన్ని పేర్లు వస్తాయి అంటే ముఖ్యమంత్రి రేసులో వీరున్నారు అని చెప్పేసి, కానీ తీరా చూస్తే వేరే వారికి ఒక సామాన్యుడిని కూడా ముఖ్యమంత్రిని చేసిన సందర్భం బీజేపీకి అనేక సందర్భాల్లో మనం చూసాం. కాబట్టి చూడాలి మరి వెస్ట్ బెంగాల్లో 9వ తారీఖు ముఖ్యమంత్రిగా వెస్ట్ బెంగాల్ బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి సో ఖచ్చితంగా మరి ఈలోపు ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి బీజేపీ జాతీయ నాయకత్వం అంతా కూడా కూర్చొని ఒక నిర్ణయానికి రాబోతున్నారు. కాబట్టి దానిలో భాగంగా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి పేరు సో అంటే మనకి ఒకరి పేరు ఫైనల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సువేంద్ అధికారి ఇప్పటికే ఢిల్లీలో ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఢిల్లీలో ముఖ్యమైనటువంటి నేతలతో ఆయన కలుస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే అమిత్ షాతో కూడా ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంటుందని కూడా వార్తలు వస్తున్నాయి. కాబట్టి సువేంద్ అధికారి పేరుని ఏమైనా ఫైనల్ చేస్తారా, లేదంటే ఎవరికన్నా ఒకరికి మహిళకి అంటే ఇప్పుడు వినిపిస్తున్నటువంటి పేర్లు అగ్నిమిత్ర పాల్కి ఇస్తారా, లేదంటే రూపా గంగోలీకి ఇస్తారా అనేది కూడా మనకి సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. లేదంటే రేపు మనకి తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే అనూహ్యమైనటువంటి మార్పు వెస్ట్ బెంగాల్లో కనిపించింది. సో ఎన్నడూ లేని విధంగా బీజేపీకి అత్యధిక స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను అక్కడ ఉన్నటువంటి బెంగాల్ ప్రజలందరూ కూడా బీజేపీని గెలిపించారు. కాబట్టి బెంగాల్ విజయం ఆకాంక్షిస్తూ నిన్న ప్రధాని మోడీ బెంగాల్ ప్రజలను ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో సుస్థిర అభివృద్ధి జరుగుతుంది బెంగాల్లో అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. సో ఇప్పటి నుంచి ఎవరైతే అక్రమంగా చొరబాటుదారులు ఉంటారో వారిపైన కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నామని చెప్పేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. కాబట్టి అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో చూపిస్తామని కూడా ఆయన చెప్పారు. కాబట్టి ఒక సుస్థిర పాలన ఇక నుంచి ఉండబోతుంది, మహిళలకు రక్షణ ఉండబోతుంది. గతంలో మహిళలకు రక్షణ లేదని చెప్పేసి కూడా చెప్పారు. కాబట్టి సో ఒక మంచి అభివృద్ధి దిశగా అడుగులు వేసేందుకు మరి బీజేపీ పక్కా ప్రణాళిక అవలంబిస్తుంది. కాబట్టి సో ముఖ్యమంత్రి కూడా అంతే స్థాయిలో ఉండాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. నితిన్ నవీన్ తోటి
బీజేపీ కీలక నేతలందరూ కూడా కూర్చొని మాట్లాడిన తర్వాత వెస్ట్ బెంగాల్కి చెందినటువంటి ముఖ్య నేతలందరూ కూడా బీజేపీ ముఖ్య నేతలందరూ కూడా మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి అయితే రాబోతున్నారు. సో ప్రధానంగా సువేంద్ర అధికారి పేరు తినిపిస్తుంది. ఎందుకంటే సువేంద్ర అధికారి ఆనాడు 2021లో ఆనాడు మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్నప్పటికీ కూడా నందిగ్రామ్ నుంచి ఆనాడు కమ్యూనిస్టులు కంచుకోటగా ఉన్నటువంటి నందిగ్రామ్ భూసేకరణ ఏదైతే ఉందో ఆ భూసేకరణ వ్యతిరేక ఉద్యమాన్ని నడిపి తృణమూల్ కాంగ్రెస్ను అధికారంలో తీసుకొచ్చి ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ను కూడా మట్టి కరిపించి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చాడు. కాబట్టి సువేంద్ర అధికారి పేరు ప్రధానంగా తెరపైకి వస్తుంది. ఆయన పేరు చర్చనీయాంశంగా మారింది. ఆయనే వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారని చెప్పేసి కూడా జోరుగా చర్చ జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.